డౌట్లో ఉన్నారు. నేను అన్నాను పొద్దున అఖిల్ రెడ్డి తోటి, నువ్వు ఎట్లా లెఫ్ట్ అండ్ రైట్ డాన్స్ చేస్తావు అట్లా బార్బేక్యూ కూడా డాన్స్ చేస్తుంది అంటే, ఇవ్వండి సార్ ఆ రోబో ప్రోగ్రామ్ ఎందుకు ఇప్పుడు దీనికి అంటే, లేదు మనం చేయాలి. 1 అంటే లెఫ్ట్ తిరగాలి, 2 అంటే రైట్ తిరగాలి, 3 అంటే ఒక రౌండ్ తిరగాలి ఇట్లా. నేను ఓకే. సో ఇప్పుడు అరే మనం ఇప్పుడు ఎట్లా ఒక ప్రాజెక్ట్ ని అట్రాక్ట్ చేయాలి, ఎంత సబ్జెక్ట్ డెలివరీ చేస్తున్నాము, అది ప్రాక్టికల్ ఎంత ప్రాక్టికల్ గా కనెక్ట్ చేసి అప్లై చేసి చూపిస్తే ఈజీ ఉంటుంది అనేది మనం యాక్చువల్గా ట్రై చేస్తున్నాం, అంతే కదా. వీఆర్ ట్రైంగ్ ఫర్ గుడ్ కాజ్ ఓన్లీ కదా. సో మనము దాంట్లో ఒక కామెడీ చేస్తూ సబ్జెక్ట్ని చూపించచ్చు, సబ్జెక్ట్ అందరికి ఇంట్రెస్టింగ్ చేయొచ్చు అనే ప్రయత్నమే మనం చేసేది. అర్థమైందా? వన్కి మళ్ళీ సపోర్ట్ చేస్తాం ఆల్రెడీ అకార్డింగ్ టు ఇదే దిస్ విల్ స్కాన్ సైక్లికల్లీ. సో ఫస్ట్ కండిషన్ ఇట్ ఈస్ గెటింగ్ ఆన్ 1 టేబుల్ అయిపోయింది, 1 హై అయింది. ఇప్పుడు సెకండ్ లైన్ ఇక్కడ ఉంది, సెకండ్ లైన్ 1 క్యూ దాన్ని వచ్చింది ఉంది, 1 హై ఉందా? డే 5 మేము డే 5 మీటింగ్లో ఈరోజు వాళ్ళకి పిఎల్సి బేసిక్ ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్స్ చెప్పాలి, నెక్స్ట్ పిఎల్సి కూడా చూపించాలి, బార్బేక్యూ స్ట్రక్చర్ రెడీ చేసుకోవాలి. దీంట్లో ఈరోజు పాజిటివ్ పాయింట్స్ చూసుకుంటే చూడండి. ఒకసారి కూర్చోండి, కూల్ కంఫర్టబుల్. అని నువ్వు మమ్మల్ని చూసి కావాలని దాక్కొని వస్తావా? అప్పుడు ఎక్స్చేంజ్ చేసుకో. మన కెమెరా పూర్ కదా, మీ రిచ్ కెమెరా మీకు నేను చేసే ఎడిటింగ్ ఫాలో అవుతాను. ఓకే, నేను ఆల్రెడీ ఫస్ట్ డే క్లాస్ శాంపుల్ పెడతాను. ఏం చెప్పేసి ఒకసారి ఏమేమి ఉంటాయని అడిగినా ఎట్లా పనిచేస్తుంది, ఫస్ట్ ఏమేమి ఉంటుంది అదే పిఎల్స్ అంటే ఇన్పుట్ తీసుకుంటుంది, ఇన్పుట్ తీసుకుంటుంది, ప్రోగ్రాంలో పెట్టుకుంటుంది, నువ్వు రాసిన ప్రోగ్రాంలో ఇన్పుట్లు అన్నీ పెట్టుకుంటుంది. ఒకవేళ ఓకే వచ్చేయండి. భయ్యా గుడ్ మార్నింగ్. నేను బిజీగా ఉన్నారా? ఏం చేస్తాం? హోంవర్కా? లాజిక్ ప్రోగ్రామ్ స్విచ్చింగ్ 1 సీక్వెన్స్, మోడల్ 1 టైమ్ 1, మోడల్ 2 టైమ్ 1, మోడల్ 2 రన్ ఫర్ సమ్ టైమ్ అండ్ స్విచ్ ఆఫ్. సో ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్, హౌ టు రైట్ లాజిక్. అయితే దీనికి 2గా పెట్టింది. పిఎల్సి ప్రోగ్రామ్ నెక్స్ట్ హెచ్ఎంఐ రెసిపీ ప్రోగ్రామింగ్, హెచ్ఎంఐ ఇంటర్ఫేస్ టు పిఎల్సి విత్ రెసిపీ ప్రోగ్రామింగ్. సో our intention is to automate everything where they are writing a program, how it should be there. It will scan, execute the logic, and this is the basic function of PLC. So to understand program, you should be very clear about device ranges. ఒకసారి ఎక్కడ చేయాలి? C0 is common, okay, and these are the communication codes for RS485, okay. ఇవేమో పార్ట్ టు అడ్జస్ట్ లోకల్ ఇంటర్నల్. గుడ్ మార్నింగ్ టు ఆల్. గుడ్ మార్నింగ్. ఈరోజు డే 7. సో నిన్నటి వరకు పిఎల్సి బేసిక్ ప్రోగ్రామింగ్, ఎన్ఓఎన్సి, టైమర్, కౌంటర్ ఎలా ఉంటుంది, ప్రోగ్రామ్ ఎట్లా ఉంటుంది, డెల్టా డివిపి సాఫ్ట్వేర్లో వాళ్ళకి ప్రొజెక్టర్ పైన వేసి
ప్రోగ్రామ్ ఎలా చేయాలి, సీరియస్ పాయింట్స్. Inputs. See, basics is always the best. ఎస్. గుడ్ మార్నింగ్. బా, నాకైతే ఏం ఫీలింగ్ వస్తుంది భయ్, ఒక సార్ వస్తున్నట్టు. మీరందరూ ఎంత రెస్పెక్ట్గా లేచి నిల్చున్నారు. సగమే ఉందన్నా? భయ మీరు వచ్చి ప్రోగ్రామ్ కాదు, చెప్పరా మంచి సెలెక్షన్ పెట్టే. ఓకే, సెకండ్ ప్రైజ్ వైజ్, థర్డ్ టైం వైజ్. ఓకే, ఇప్పుడు మనకి ఇంకెక్కువ కావాలి. ఇంగ్లీష్ రాస్తున్నా. మాది ఇంకోటి గ్రూప్ ఉంది ఆ, ప్రాజెక్ట్ అని చెప్పి ఆ గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తాను. సరే, ఇప్పుడు ఫార్వర్డ్ మన చేసి గ్రూప్ మనకే ఉంటుంది. మొత్తానికి అయితే లింక్స్ పెట్టు. ఈరోజు మార్నింగ్ సార్ అడిగాను, అఖిల్ రెడ్డి పెడతానన్నాడు, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాను. ఇదే ఉంది కానీ మీ సబ్జెక్ట్ మాకు కావాలని ఇంగ్లీష్లో మా దగ్గర కూడా ఉన్నాయి. భయ నువ్వు నేను క్వశ్చన్స్ కూర్చో. అరే అందుకే భయ నువ్వు ఇక్కడ సో రకాల కేబుల్ ఉన్నాయి. టుడే ప్రోగ్రామ్ అది తెలియదు. మీరు నిన్న హోంవర్క్ ఇచ్చారా? అసైన్మెంట్ ప్రోగ్రామ్ ఎవరు చేశారు అవన్నీ లోపల అడుగుతా. ఫస్ట్ నువ్వు చెప్పేది నేను నేను చాలా సీరియస్గా, ఆర్ వి గోయింగ్ టు విన్ ద ప్రైజ్? ఫస్ట్ ప్రైజ్ విల్ విన్ మేకింగ్ ఆఫ్ ఆటోమేషన్ ఆఫ్ బార్బిక్యూ. ఓకే, ప్రైజ్ గెలుస్తాం షూర్. అసలు మన దగ్గర ఎక్విప్మెంట్ కాదు, ఎక్విప్మెంటే లేదు ఇంకా. అయితే అయిపోతుంది. 100% మనం ప్రైజ్ గెలుస్తుంటాయి. మీకు నా మీద నమ్మకం ఉందా? ఉందా? షూరా? అయితే నేను చెప్పినట్టు ఇది క్లిప్పులు ఉండొద్దు, పాస్ వద్దు, కంటిన్యూ ఉండాలి. ఎందుకంటే ఒక నిమిషంలో మీరు ఇక్కడ వచ్చి మీరు ఇక్కడ వేఎఫ్డీ కదా, వేఎఫ్డీ వాళ్ళు మెయిన్ నిల్చోండి కదా. అరే ఇంకిద్దరేరా మీ వాళ్ళు? సో వేఎఫ్డీ వేరే సప్లై చేంజ్ అవుతుంది. ఓకే, నౌ we want to vary the speed of induction motor. What should we do? Only variable parameter is frequency. So we should vary the frequency from 0 to 50 Hz. Yes, come on. So here you collect the images of curve application patterns. Discover drive, Delta drive, Siemens drive. So BFD block diagram, BFD. ఇది insulated bipolar transistor. Okay. ఇంకోటికి లైన్ కరెక్ట్ ఏం చేసింది. అయితే నువ్వు ఏం చేస్తున్నావు ఇంకా DC ఈరోజు డే 9. నేను ఆ పిఎల్సి లాజిక్ స్మార్ట్గా ఎట్లా పిఎల్సి ప్రోగ్రామ్ చేయాలి అంటే 3 మోటార్లకి ఒక్కొక్క టైమర్ తీసుకొని చేసిన వాళ్ళకి సీక్వెన్స్ ఆన్లో ఒకటే టైమర్తో ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపించారు. ఫాలో అయిన వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది.
నడుస్తుంది రా ఓబో ఉన్నప్పుడు సో నీకు అర్థమైంది అఖిల్ రెడ్డి అర్థమైంది కదా, ఇది మౌంటింగ్ ప్లేట్ డీటెయిల్స్ నువ్వు ఛానల్ని కట్ చేపించి వాటి మీద పెట్టి అన్నీ పెట్టి అసెంబుల్ చేసి ఈవినింగ్ కల్లా రెడీ చేయాలి విత్ వైరింగ్. సో దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే ఓకే రైట్. ప్రోగ్రామ్ ఎవరు ఫాలో అవుతుంది? నేను అన్నాడు మనం ప్రాజెక్ట్ లో ఫస్ట్ ప్లేస్ రావాలన్నాడు. అయితే వస్తామని నేను అడిగితే అఖిల్ రెడ్డి అన్నాడు ఖచ్చితంగా వస్తాం సార్, నేనే చెప్పాను అన్న తర్వాత బోస్ మనం చేసే బార్బెక్యూ ప్రాజెక్ట్ కి ఫస్ట్ ప్లేస్ వస్తుందా అని నేను అడిగాను అఖిల్ రెడ్డి. అఖిల్ రెడ్డి అన్నాడు ఖచ్చితంగా. అఖిల్ రెడ్డి అరే ఇది దీమన్ భాయ్ కొట్టేటప్పుడు ఒకటి. హలో గుడ్ మార్నింగ్ అండ్ టుడేస్ డేట్ 10. Day 10. So we plan to complete project in 10 days and it is ready, ప్రాక్టికల్ గా రెడీ అయింది ఇప్పుడు. పిఎల్సి మౌంటింగ్ ప్లేట్ నెక్స్ట్ ప్రసారం రావాలి అంటే ఈరోజు అనుకున్నప్పుడు ఈరోజు అయిపోవాలి. కనీసం ఒక 3-4 గంటలు అంటే అనుకోవచ్చు. ఇప్పుడు వైరింగ్ వేస్ట్ టైం. ఇప్పుడు పొద్దున రాగానే ఒక వర్క్ డిస్టర్బ్ అయింది. పొద్దున్న సెక్షన్ పోతే మనం మధ్యాహ్నం తిన్న తర్వాత మొత్తానికే పోతుంది. పొద్దునే మంచిగా స్టార్ట్ అయింది. 0.6 amps డ్రా చేస్తుంది కరెంట్. అయితే మేము ఎస్వి ఎలక్ట్రానిక్స్కి కొన్ని స్విచ్చెస్ కొనడానికి, ఎల్ఈడీస్ కొనడానికి, రెసిస్టర్స్ కొనడానికి, దాంట్లో యూఎస్బి టు సీరియల్ పోర్ట్ కొనడానికి వచ్చాము, తీసుకున్నాము. దట్ ఈస్ ఫైన్. అయితే మనకు రావాలంటే నేను ఒక ఐడియా చెప్తాను. నేను చెప్పినట్టు చేస్తే వస్తుందని చెప్పి స్టార్టింగ్ నేను ఐడియా చెప్పగానే స్టార్టింగే దాన్ని ఫస్ట్ దుకాణం ఎవరు పని చేస్తారు. సో అట్లా కాకూడదు. ఓకే సో ఆల్రెడీ వాళ్ళు వెళ్ళింది వేరే సైడ్ వేరే తీసుకున్నాం. మళ్ళీ వర్క్ డిస్టర్బ్ అవుతుందని చెప్పి నేను ఒకసారి నువ్వు మళ్ళీ అదే పాయింట్ ఇప్పుడు చేస్తున్నావు. నువ్వు ఇప్పుడు నేను బదులు వాళ్ళకి చెప్తే వాళ్ళ వర్క్ మిమ్మల్ని నెక్స్ట్ ఇప్పుడు మోటార్ ఫార్మ్ ఇందులో టైమ్స్ ఓకేనా హుషారు సార్. దీనికి ఇప్పుడు ఫస్ట్ దీనికి పవర్ కేబుల్ ఇచ్చినాము. దీనికి అవి తీసుకొని దీనికి ప్లస్ మైనస్ అది సపరేట్.